హలో గాయ్స్, నేను మీ సంతు వ్లాగ్స్. ఈరోజు మనం వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్తున్నాం మామ. అది ఎక్కడో కాదు మామ, మన ఉదయగిరి ప్రాంతంలో మన సీతారాంపురం రూట్లో మన ఉదయగిరి దగ్గర అయితే ఉంది మామ. అది ఎప్పుడంటే అప్పుడు ఉండదు, ఫుల్ రెయినీ పడింది అప్పుడైతే వాటర్ ఫాల్స్ అయితే పడతా ఉంటుంది మామ కిందకైతే. మన ఉదయగిరి దగ్గర ఇంత మంచి వాటర్ ఫాల్స్ ఉంటుందని అయితే ఎవరు కూడా అనుకోరు మామ. అసలు నేను కూడా అనుకోలేదు. ఒక 2-3 months బ్యాక్ అయితే ఒకసారి అయితే వెళ్ళాము, కాకపోతే టాప్ ఎండ్ వరకు అయితే ఎక్కలేకపోయాము. ఈసారి మాత్రం కంపల్సరీ వీడియో కోసమైనా కంపల్సరీ పైకి ఎక్కుతాం మామ. అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడికి ఇప్పుడైతే మనం వెళ్ళబోయేది. చివరి వరకు ఎక్కాలని కొంచెం కష్టమే, మనం అయితే కంపల్సరీ ఎక్కుతాం ఇక్కడ నేచర్ మొత్తం సూపర్ అంటే సూపర్ ఉంటుంది అసలుకి. ఒక్కసారిగా వచ్చారంటే మళ్ళీ రావాలనేది కంపల్సరీ అనిపిస్తుంది అక్కడికి వెళ్ళిన తర్వాత మనం వీడియో అయితే కంటిన్యూ చేస్తాం. సరే, మరి వీడియోలో అక్కడైతే కలుసుకుందాం ఇప్పుడైతే మనమైతే మాత్రం కొండ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ కరెక్ట్గా వాటర్ ఫాల్స్ కింద అయితే ఒక గుడి అయితే ఉంటుంది ఆ గుడి దగ్గర ఉన్న లొకేషన్ ఇదైతే మీరైతే చూడొచ్చు. సూపర్ అయితే సూపర్ ఉంటుంది అసలు కొండల్లో ఈ ప్రాంతం అయితే మాత్రం ఒక రేంజ్ ఉంటుంది మేమైతే మాత్రం ఎర్లీ మార్నింగ్ రెడీ అయితే వచ్చేసాం అక్కడైతే మన బండి పెట్టి వ్యూ పాయింట్ అయితే చూపిస్తున్నా. అక్కడైతే పక్కనైతే గుడి కూడా ఉంది ఆ గుడి పేరు అయితే ఏందో మనమైతే బాగా చదవలేదు. గుడి లోపల కూడా చూపిస్తాం చూడండి అది చాలా సింపుల్గా ఉంటుంది గుడి కూడా. అప్పుడు పాతకాలం రాజులు కట్టిన గుడి కాబట్టి అక్కడైతే ఆ గుడి చాలా చూస్తే నాకైతే ఒక వీడియో అయితే గుర్తొస్తుంది అలానే ధ్యానం చేయాలి ఉంటుంది. కాకపోతే మన దగ్గర పాటలకి టోపీకి మనకైతే సెట్ అయితే కాదు అసలుకి. కొండగోతికి దారుణంగా ఉంటుంది. నేనైతే ఈ క్లైమేట్కి ఈ నేచర్కి ఇక్కడ చిన్న గుడికి మాత్రం సూపర్ సెట్ అయింది పెయింటింగ్ అయితే వేస్తున్నట్టుండే ఎవడో బాబు. అప్పుడు మేము వచ్చినప్పుడు 2-3 months బ్యాక్ అయితే మాత్రం అసలుకైతే వేయలేదు. ఇప్పుడైతే వేస్తారు. ఇక్కడ అదేందో మరి మనకైతే తెలియదు. ఈ కొండ మాత్రం చాలా బాగుంటుంది ఎర్లీ మార్నింగ్ వచ్చాం కాబట్టి ఇక్కడ క్లైమేట్ మాత్రం ఒక రేంజ్ ఉంది అసలు చాలా చల్లగా ఉంది. వాటర్ ఫాల్ చూస్తే చలి ఏమో వేసిద్దాం అనిపిస్తుంది నాకైతే. జూమ్ చేసేది చూద్దాం. సరే మన వీడియో లెంత్ ఎక్కువ ఉంది, ముందైతే మనం ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇంకైతే మనకి ఇలా సైడ్ యాంగిల్ పెట్టి తీస్తే మనకి మొత్తం నేచర్ మాత్రం కవర్ కావట్లేదు. కొంచెం అప్పుడప్పుడు కొంచెం క్లిప్లు అయితే మాత్రం ఇలాగైతే పెట్టి చేస్తాం ఏమనుకోమాకండి. ముందైతే మా చిన్నబాబు అయితే వెళ్తాను, నేనైతే వెనకాలైతే వెళ్తా, వీడియో అయితే తీసుకుంటూ వెళ్తా ఉన్నా. మన కింద అయితే మాత్రం వాటర్ ఫాల్స్ నుంచి వచ్చిన వాటర్ అయితే వెళ్తూ ఉంది. మేమైతే ఆకుండా ట్రెక్కింగ్ అయితే చేస్తున్నాం. కాకపోతే ఎర్లీ మార్నింగ్ వచ్చాం కాబట్టి ఒక 12 అలాగైతే ఎక్కేస్తాం అనుకుంటా. స్టార్టింగ్ కొంచెం దూరం నడిచిన తర్వాత మనకైతే తెరపైతే వచ్చింది తెరపండి మీరు ఏదో అనుకుంటారు, కానీ ప్లేస్ అయితే వచ్చింది. వ్యూ పాయింట్ అయితే మాత్రం మీదుగా మీకు కూడా చూపిస్తారు చూడండి. వ్యూ పాయింట్ మాత్రం సూపర్ అవుతుంది. ఇక్కడ అడ్డంగా రాయి కూడా ఉంది. రాళ్ళు గీళ్ళు అయితే మాత్రం చాలా కష్టంగా ఉంటుంది కాకపోతే ఎక్కిద్దాం ఎలాగైనా కానీ. మేము స్టార్టింగ్ ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం ఎక్కువ మంది అయితే లేరు. మేము వచ్చిన తర్వాత ఇప్పుడు నిదానంగా ఒక్కొక్కరు ఒక ఆటోలకి కార్లకి అలాగైతే వస్తూ ఉన్నారు ఇప్పటిదాకా మనమైతే చిన్న కాలువ మాదిరి దాని మీద అయితే వచ్చినాము. ఇప్పుడైతే నీళ్ళుగా వాటర్లో నుంచి వెళ్ళాలి. అంటే చెట్లు అయితే చూడచ్చు, చాలా పెద్దగా అయితే ఉన్నాయి జలపాతం నుంచి వచ్చి నీళ్ళు అయితే కింద వెళ్తా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఉండే వాళ్ళు కొంతమంది మిగతా అటు ఇటు చేస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకైతే ఒక అంకుల్ అయితే స్టిల్ అయితే ఇస్తున్నాడు మోహన్ బాబు స్టైల్ అయితే. మా బాబు అయితే నన్ను కూడా వదిలేసి మరి ఎక్కేస్తాడు ఇక్కడ ఉండే అంకుల్ అయితే మనకైతే నమస్తే అయితే పెడతారు. మనం కూడా ఒక నమస్తే పెట్టాలి. నమస్తే అంకుల్ అయితే మాత్రం మనం చాలా చిత్రంగా చూస్తుండవు. మనమైతే క్లైంబింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. అంకుల్ చూస్తూ ఉంటే మనం అయితే పైకి ఎక్కలేం కదా. మనమైతే ఇప్పుడైతే కొంచెం దూరం అయితే వచ్చాము. అక్కడైతే కొంచెం అయితే రెస్ట్ అయితే వేద్దాం. మనం ఈ వాటర్ ఫాల్స్కి వచ్చే రూట్ మాత్రం ఉదయగిరి నుంచి సీతారాంపురంపై రూట్ అయితే రావాలి అక్కడ నుంచి వచ్చిన తర్వాత గౌతమ్ రెడ్డి కాలేజీ ఉంటుంది. దానికి ముందు ఒక ఊర్లోకి అయితే ఒక దారి అయితే వెళ్తుంటాం మన సిమెంట్ రోడ్డు. ఆ దారిని అయితే వచ్చిన తర్వాత ఆ దారి ఎండు ఎక్కడికైతే ఉంటుందో అక్కడికైతే రాండి అక్కడ నుంచి వాటర్ ఫాల్స్ అయితే ట్రెక్కింగ్ స్టార్ట్ అయింది. మీరు అక్కడికి వచ్చిన తర్వాత మీకైతే ఆ ఊరిలో కూడా చాలా చిన్న ఊరు అక్కడ ఉండేది కూడా చాలా బాగుంటుంది ఊరు కూడా. అందరైతే నీట్గా చూడండి. నేనైతే మాత్రం ఊరైతే పెట్టలేదు ఏమనుకోమాకండి. అలాగే ఒక 2 minutes గ్యాప్ వేసి మళ్ళీ అయితే మనకైతే ఎక్కడమైతే స్టార్ట్ చేసాము. వాటర్ అయితే మాత్రం చాలా ఫోర్స్గా వస్తుంది. ఒకవేళ జారినంటే మాత్రం మనమైతే మాత్రం ఇప్పుడు ఒక మినీ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చినాము. చాలా చిన్నది, ఇలాంటి ఎన్ని వస్తాయో మనకైతే తెలియదు మనం ఇప్పుడు దాకా తడగలేదు. మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మనకైతే సపోర్ట్ అయితే తీయను ఇలాంటి వీడియోలు మరి ఎన్నో తీస్తారు మన లొకాలిటీలు ఉన్నట్టు. మనం ఇందాకలో చెప్పాము ఇలాంటి మినీ వాటర్ ఫాల్స్ ఎన్నో వస్తాయని. ఇదైతే ఇంకోటి రెండోది అనమాట. ఇక్కడ నుంచి వాటర్ ఫాల్స్ కూడా వాటర్ కూడా చాలా కిందకి అయితే వెళ్తూ ఉంది చెట్లు కూడా చాలా పెద్దగా ఉన్నాయి. ఫుల్ గ్రీనరీ మొత్తం పచ్చగా నుండి ఇటు సైడ్ చూసినా కానీ. ఇప్పుడైతే మాత్రం మనం దాదాపు సగం వరకు అయితే ఎక్కాము ఇక్కడ చూడతే ఇంకా చాలా దూరం అవుతుంది, ఇంకా సగం ఉంది నేను ఎక్కాల్సింది అయితే. ఇక్కడైతే మాత్రం కింద ప్లేస్ మాత్రం కొంచెం బాగుందని ఇక్కడ ఆగైతే వీడియో అయితే తీస్తున్నాను కిందకైతే చూడొచ్చు. కింద పైనుంచి వచ్చిన వాటర్ ఫాల్స్ అయితే కిందకైతే వెళ్తూ ఉంది. మంచి జారిగా కింద పడితే మన గులాబ్ జాన్ కదా మనం కూడా కనబడడం. అయితే ఇలాంటి వాటర్లో అయితే అడవిలలో ఉండే వాటిలో అనకుండా అలాంటి పాములు అయితే ఉంటాయి అమెరికన్ మూవీస్లో అయితే. నేను సామాన్యంగా దిగాను ఇట్లాంటి వాటిలలోకి. ఇక్కడికి ఒక చోటకు వచ్చిన తర్వాత మనకైతే దారి అయితే లేదు. ఇంకా ఎటు చూసినా ఈ చెట్ల మీద ఎక్కైతే ఇంక ఎట్టగొట్టి వెళ్ళాలి. మా బావ అయితే మాత్రం అసలుకైతే ఆగట్లేదు ఎలాగలా పైకి అయితే ఎక్కేస్తా అంటున్నాడు. ఇటు చూస్తే మాత్రం ఎటు చూసినా అయితే స్టోన్స్
ఈ వేర్లు అవే ఉన్నాయి మామ. మీరైతే ఇది క్లియర్గా అయితే చూడొచ్చు. ఇక్కడ నుంచి దారి అయితే మాత్రం క్లోజ్ లాగా అవుతుంది సేమ్ అలాగనే. మనమైతే మాత్రం వాటర్ ఫాల్స్ చాలా దగ్గరికి తెచ్చాము. అక్కడైతే కొద్దిగా ఫోర్స్గా మినీ వాటర్ కంటే కొద్దిగా పెద్దదైన వాటర్ ఫాల్స్ అయితే కొద్దిగా చూడొచ్చు మా మీరు. కంచె పడుతుంది సేమ్ బాహుబలిలో నీళ్ళు ఉంటే నాకైతే అనిపిస్తుంది. అది మీకైతే ఎలాగ అనిపిస్తుంది నాకైతే తెలియదు. కానీ అలా తీసుకుంటే మన కెమెరాతో మొత్తం అయితే కవర్ అయితే కావట్లేదు. నాకైతే కొద్దిగా ఇప్పేజ్ చూపిస్తాను. మీరు కూడా తిరిగి చూడండి మా. కొద్దిగా ఫోన్ని ఇలాగైతే పెట్టి చేస్తున్నాను. వాటర్ ఫాల్స్ ఇలాగైతే ఫుల్గా అయితే కవర్ అవుతుంది. పైనుంచే మనమైతే మాత్రం చాలా దగ్గర నుండి చాలా దగ్గరికి అయితే వచ్చాము మా వాటర్ ఫాల్ దగ్గరికి అయితే. ఇప్పుడైతే మీరైతే చూడొచ్చు క్లోజ్లోకి అయితే వచ్చేసాము. మనమైతే చాలా పైనుంచి అయితే కిందకైతే వాటర్ ఫాల్స్ అయితే పడతా ఉంది. పైన ఇంకో స్టెప్ కూడా ఉంది మాకు. అయితే మనమైతే మాత్రం అక్కడికైతే ఎక్కలేము. అయితే ఇంకా వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళేదానికి ట్రై చేద్దాం, ఎక్కుదాం మనమైతే మాత్రం కంపల్సరీ. మామ నిజానికైతే నేనైతే అసలు ఎప్పుడు కూడా అంటే వాటర్ ఫాల్ దగ్గరికి అయితే ఎక్కలేదు, ఎప్పుడు కూడా ట్రై అయితే చేయలేదు మామ. ఇప్పుడైతే ఫస్ట్ టైం అయితే నేను వాటర్ ఫాల్ దగ్గరికి అయితే ఎక్కుతున్నాను, చూస్తున్నాను కూడా మామ. మనం వాటర్ ఫాల్స్ కిందకి వెళ్ళడానికి ట్రై చేద్దాం. వాటర్ ఫాల్స్ మీరైతే చూడొచ్చు మనం చాలా క్లోజ్లో కంటే చాలా క్లోజ్లోకి అయితే వచ్చేసాం మనం. ఇలాగైతే మొత్తం అయితే మాత్రం కవర్ అయితే కావట్లేదు. కొంచెం ఫోన్ అయితే టర్న్ చేసి చూద్దాం. ఎలాగైతే చాలా వరకు కవర్ అవుతుంది మనకైతే. అసలు దగ్గరికి వెళ్ళేదానికి మనకు అవకాశం లేదు మా. నేను ఇంత దూరంలో ఉన్నా కానీ నా షర్టు ప్యాంట్ అయితే చాలా వరకు తడిసిపోతుంది మా. గాలికి ఆ వాటర్ ఫోర్స్ అనేది ఇంత దూరం అయితే నాకైతే తగులుతుంది. ఇంకా కొద్దిగా కిందకి వెళ్ళి చూద్దాము. కిందకి వెళ్ళడానికి చాలా స్టెప్లుగా అయితే ఉన్నాం. అయితే ఎక్కడ వాళ్ళు జారినమంటే మనం చాలా ఎత్తుగా అయితే వచ్చేసి ఉన్నాం. మనం అయితే మాత్రం చాలా డేంజర్ కిందకైతే వెళ్ళడం. వాటర్ ఫాల్స్ ఒకవేళ చాలా దగ్గరికి వెళ్ళాలి. వాటర్ ఫాల్స్ పైకి అయితే వెళ్దాము. పైకి వెళ్ళడానికి ఎలా పక్కన దారి అయితే ఉంది. అక్కడైతే వెళ్ళి అయితే పైకి వెళ్ళి అయితే వ్యూ పాయింట్ చూద్దాం ఎలాగుంటుందో. వాటర్ ఫాల్స్ అయితే మీరే చూడొచ్చు సేమ్ స్నో వచ్చినట్టు అయితే వస్తూ ఉంది. పైకి అయితే ఎక్కదాం. పైనుంచి అయితే ఇంకో వీడియో అయితే క్లిప్ అయితే చేస్తా చూడండి మామ. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన సంతు వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం అయితే ఇంటికి వెళ్దాం. ఇంట్లో రియాక్షన్ చూద్దాం.